నమస్కారం. రాజకీయ నాయకుడు రాబోయే ఎలక్షన్లో ఎలా గెలవాలని ఆలోచిస్తాడు, కానీ రాజనీతిజ్ఞుడు రాబోయే తరాలకి ఏ విధమైన భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తాడు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. కొద్దిమంది మరణించే వరకు జీవిస్తారు, కొద్దిమంది మరణం తర్వాత కూడా జీవిస్తారు. ఆ కోవకు చెందిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది బలిదానం అయ్యారు, కొంతమంది జైల్లోకి వెళ్ళారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశ హితము కోసము తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారని చెప్తుంటారు. కాబట్టి తండ్రి నుంచి వినయము, సంస్కారము, విధేయత నేర్చుకున్న శ్యామాప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6వ తారీఖున బెంగాల్లో జన్మించారు. చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్నగారు బెంగాల్ యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్గా, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉంటే వారి నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ బాధ్యతను స్వీకరించారు. 33 సంవత్సరాల వయసులోనే బెంగాల్ యూనివర్సిటీ, అతిపెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యి దేశంలోనే అతి పిన్న వయసులో వైస్ ఛాన్సలర్ అయిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. 1937 అంటే సుమారు 36 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా గెలవడం. ఒకటి సాహిత్యము, దేశం పట్ల సమగ్రమైన ఆలోచన ఉన్న వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. 1940లో పూజ్య గాంధీజీతో పరిచయం, అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పెద్దలతో పరిచయం. కాబట్టి సంఘ పెద్దల్ని, సంఘ యొక్క కార్యక్రమాన్ని చూసి ఈ రోజున దేశానికి ఆశాకిరణము నాకు ఆర్ఎస్ఎస్ఏ కనపడుతుందని చెప్పటము శ్యామాప్రసాద్ ముఖర్జీ. 47లో దేశానికి స్వాతంత్రం రావడం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలనేది దానికంటే ముందు చర్చలో ఆ రోజున భారతదేశంలో 13 కాంగ్రెస్ పిసిసిలు ఉండేవి. 11 పిసిసిలు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేసినాయి, 2 వేరే వాళ్ళకి పట్టాభి సీతారామయ్యకి వేసినాయి. ఎవరు కూడా నెహ్రూ గారి పేరు చెప్పలేదు. కానీ ఆ రోజున నెహ్రూ గారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం. ఆ రోజున గాంధీ గారు ఇంకొక మంచి పని చేసింది ఏంటంటే, ఆ రోజున ప్రధానమంత్రిగా నెహ్రూ గారిని కూర్చోబెడుతూనే కాబట్టి ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని నాన్ పొలిటీషియన్ కూడా మంత్రివర్గంలో తీసుకోవడానికి ఒక దాన్ని ప్రతిపాదన తీసుకురావడం. నెహ్రూ గారి కేబినెట్ లో 14 మంది మంత్రులు ఉంటే 7 నాన్ కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు. అందులో ఒకరు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒకరు. అయితే వారు అనుకున్నారు, నాకు విద్య మీద పట్టుంది, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క విద్యా విధానాన్ని తీసుకురావడానికి బాగుంటుందని అనుకున్నారు. కానీ వారికి విద్యాశాఖ మంత్రి యొక్క పరిశ్రమల శాఖ మంత్రిని కట్టజెప్పడం. సరే, ఇచ్చిన దాన్ని ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన దాన్ని 100% పూర్తి చేసి ఆ రోజు నుండే చిత్తరంజన్ రైల్ ఇంజిన్ యొక్క తయారీ కావచ్చు, సింద్రి ఏలూరు కర్మాగారం కావచ్చు, అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ సంబంధించింది కావచ్చు, అనేకమైన పారిశ్రామిక రంగంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. అయితే గవర్నమెంట్లో పనిచేస్తున్న నెహ్రూ విధానాన్ని వ్యతిరేకించేవాడు. ఈ రోజున ఏదైతే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు. ఒకటి నిజాం సంస్థానం హైదరాబాద్, 2 గుజరాత్లోని జునాగఢ్, 3వది కాశ్మీర్. ఆ రోజున శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా చాలా దీర్ఘ దృష్టితో ఏదైతే నిజాం సంస్థానం కానీ, జునాగఢ్ సంస్థానం కానీ పటేల్ గారితో చెప్తారు, మీరు ఎలాంటి అవకాశం ఇవ్వద్దు, క్యాబినెట్ మీటింగ్ లో మీ పేరు ప్రతిపాదిస్తాము, ఈ పని మీరు చూడాలని చెప్పేసి వారు చెప్పడము. ముందు యొక్క యోజన ప్రకారము ఆ రోజున పటేల్ గారు నిజాం సంస్థానం, జునాగఢ్ రెండింటిని కూడా దేశంలో సైనిక చర్య ద్వారా విలీనం చేశారు. కాశ్మీర్ విషయాన్ని గాంధీ గారు నెహ్రూ గారికి అప్పచెప్పడం. ఆ రోజు నుండే లియాఖత్ ఒప్పందాన్ని ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళ విధానాలు నచ్చలేదు, కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి అనే చర్చ జరుగుతుంది, ఇది దేశానికి మంచిది కాదని చెప్పేసి నేను ప్రభుత్వం ఉంటూ ప్రభుత్వం మీద పోరాటం బాగుండదని చెప్పేసి వారు 1950లో మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత అనేక మందితో చర్చించారు. ఈ దేశ హితము కోసం వారి మంత్రివర్గం నుంచి వచ్చిన 3 నెలల తర్వాత లియాఖత్ ఒప్పందం జరగడం.
దాని తర్వాత అనేక మందితో చర్చించి ఈ దేశానికి ఒక పార్టీ కావాలి, రాజకీయ పార్టీ అని చెప్పేసి 1951 అక్టోబర్ 21వ తారీఖున భారతీయ జనసంఘ్ అనే ఒక కొత్త పార్టీని ప్రారంభించారు. కాబట్టి అందరూ అనుకున్నారు ఈ కొత్త పార్టీ ఎక్కడ ముందుకెళ్తుంది అనుకున్నారు. దాని తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దల్ని కలిసి సంఘం నుంచి ఒక వ్యక్తిని ఏమని అడిగారు. దానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ RSS ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. 1952లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు. కాబట్టి ఆ రోజున మన భారతీయ జనసంఘం 3 పార్లమెంట్ స్థానాలను గెలవడం, దేశంలో 3% ఓట్లు రావడం. కాబట్టి ఆ రోజున ఒక పార్టీకి 3% ఓట్లు వచ్చినట్టయితే జాతీయ పార్టీగా రికగ్నైజ్డ్ అవుతుందని చెప్పడం. అందులో 3 స్థానాల్లో ఒకటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గెలవడం బెంగాల్ నుంచి, 3% ఓట్లు సాధించి 33 అసెంబ్లీ స్థానాలు గెలిచి దేశంలో ఒక జాతీయ పార్టీగా ఆ రోజున భారతీయ జనసంఘ ఆవిర్భవించింది. 53లో వారు అనుకున్నారు ఏదైతే కాశ్మీర్కి సంబంధించి భారతదేశంలో అంతర్భాగము, కాశ్మీర్లో పోవడానికి ఒకే దేశము, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం కావాలి, దీనికోసమైనా ఉద్యమం చేయాలనుకున్నారు. కాశ్మీర్ వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నారు. అయితే కాశ్మీర్కి వెళ్ళాలంటే పర్మిట్ కావాలని చెప్పేసి అన్నారు. ఆయన పర్మిట్ తీసుకోవడానికి వ్యతిరేకించారు శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఎందుకంటే భారత్ కాశ్మీర్లో భాగము, కాశ్మీర్కి వెళ్ళడానికి నేను పర్మిట్ తీసుకున్నానంటే దానికి నేను యాక్సెప్ట్ చేసినట్టు అనుకొని పర్మిట్ తీసుకోకుండా కాశ్మీర్లో అడుగుపెట్టడం, కాశ్మీర్ సరిహద్దుల్లోనే శ్యామాప్రసాద్ ముఖర్జీని అరెస్ట్ చేయడము, జైల్లోకి తీసుకెళ్లడము. ఆ కాశ్మీర్లో ఆయనకి వెళ్లే ముందు, అరెస్ట్ చేసే ముందు కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ కనిపించి ఉంటుంది. తర్వాత నేను ఉంటానో ఉండను అనుకొని చివరి సమయంలో ఒకసారి అమ్మగారిని చూసి రావాలని చెప్పేసి కాశ్మీర్ యొక్క బయలుదేరే ముందు బెంగాల్కి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూసేసి వచ్చిన తర్వాత కాశ్మీర్కి ప్రయాణం అయ్యారు. అదే చివరి చూపైంది. కాబట్టి మనందరికీ తెలుసు జైల్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చంపేయబడ్డారు. ఈ రోజుకి ఒక మిస్టరీ మనకి. కానీ ఏ రోజైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23వ తేదీన చంపేయబడ్డారో ఈ వార్త దేశమంతా వ్యాపించడం, ఇది ఒక ఉద్యమంగా దేశం మొత్తం కూడా పయనించడం మనందరికీ తెలుసు. కాబట్టి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే ఒకే దేశంలో ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగము, ఒకే జాతీయ జెండా ఉండాలి, స్వయం ప్రతిపత్తి ఉండకూడదు కాశ్మీర్కి అని ఆయన బలిదానం అయ్యాడో దాన్ని మనము 2019లో దేశ రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నేతృత్వంలో 2019 ఆగస్టు 5 ఏదైతుందో సువర్ణ అక్షరాలతో రచించాల్సిన రోజు. ఆ రోజున శ్యామాప్రసాద్ ముఖర్జీ నిజమైన బలిదానానికి నివాళి ఇచ్చారు. కాబట్టి భారతదేశంలో ఏ లక్ష్యం కోసం అయితే శ్యామాప్రసాద్ ముఖర్జీ చనిపోయాడో ఆ దాన్ని మనము నెరవేర్చాము భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ సంవత్సరము రేపు జూలై 6 వారి పుట్టినరోజు కూడా. ఈ రోజున చనిపోయిన రోజు నుంచి వారి పుట్టినరోజుకి 14 రోజులు ఉంది. ఈ 14 రోజులు దేశవ్యాప్తంగా మనం కార్యక్రమాలు తీసుకున్నాం. ఈసారి శ్యామాప్రసాద్ యొక్క జీవితాన్ని ఇప్పుడుండే తరానికి తెలియాలి. ఒక దేశ హితం కోసం ఏ విధంగా జీవించాడు అతను. చిన్న వయసులోనే పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. కాబట్టి చిట్ట చివరి వరకు దేశ హితం కోసం ఆలోచించాడు, దేశ ఐక్యత కోసం ఆలోచించాడు, దేశాన్ని అఖండితం చేయడం కోసం ఆలోచించి బలిదానమైన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఏ గడ్డ మీద అయితే ఆయన పుట్టాడో అలాంటి గడ్డ మీద కరెక్ట్గా రేపు జూలై 6వ తారీఖు 125 సంవత్సరాల వారి జయంతి. ఒక యాదృచ్ఛికం కావచ్చు. కాబట్టి ఈ రోజున ఆ గడ్డ మీద 125 సంవత్సరాల జయంతి సందర్భంగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండటం. కాబట్టి ఆ మహనీయుడి యొక్క ఈ 14 రోజుల పాటు ప్రతి భారతీయ